నమస్కారం. సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. నిడమానూరు పొలాల్లో పిడుగుపాటు, 3 గొర్రెల కాపరుల దుర్మరణం. దేవరపల్లి దళితులకు స్వేచ్ఛను కల్పించాలి. పిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కొరివి వినయ్ కుమార్ డిమాండ్. ప్రజల సహకారంతో ఒంగోలు జాతి పశువులను అభివృద్ధి చేయాలి. ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆకాంక్ష. టంగుటూరు మండలం నిడమానూరు సమీపంలోని పొలాల్లో పిడుగుపాటుతో 3 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారంతా గొర్రెల కాపరులుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే మద్దిపాడు మండలం వెల్లంపల్లికి చెందిన కె శ్రీను అనే వ్యక్తితో పాటు మరో 4 సుమారు 200 గొర్రెలతో వాటిని మేపేందుకు వారం క్రితం నిడమాలూరుకు వచ్చారు. నల్లూరి వెంకటేశ్వరస్వామి అనే ఆసామి చేలో దొడ్డి వేసుకుని చుట్టుపక్కల పొలాల్లో తమ గొర్రెలను మేపుకుంటున్నారు. శ్రీనుతో పాటు చలపాలానికి చెందిన కాలం వెంకటేశ్వరరావు, పామూరు మండలానికి చెందిన సిద్దయ్య, గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బాగాని సాంబశివరావులు ఉంటున్నారు. వీరందరికీ సొంత గొర్రెలుండడంతో కలిసిమెలిసి గొర్రెలు మేపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు రాత్రి మిగిలిన 3కి భోజనం తెచ్చేందుకు శ్రీను గ్రామంలోకి వెళ్లాడు. ఇంతలో ఉన్నట్టుండి వాతావరణంలో పెనుమార్పు సంభవించి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. 3 దొడ్డిలోకి వచ్చే ప్రయత్నంలో ఉండగానే పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీంతో వెంకటేశ్వరరావు, సిద్దయ్య, సాంబశివరావులు మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, రూరల్ సిఐ మురళీకృష్ణ, టంగుటూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. అన్నం కూర చేశాను, 10:30 అయింది. వాళ్ళు 3 ఏడన్నా కూర్చొని ఉన్నారు. 7 మంది చెప్పిపోయాను నేను అన్నం కూర చేసి 10:30 అయింది. వాళ్ళకి అన్నం పంపించాను. బాగా నల్లంగా ముబ్బు పట్టింది. శనుగులు పెడుతుంటే శనుగులు పెడితే మళ్ళీ తినదు కదలే, తీసుకుపోయి ఇచ్చిరండి అన్నాను. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చి అలా ఆ చెట్టు కాడికి వచ్చారు. వాన పట్టింది. వాళ్ళు తినలేదు, పోలేదు. నా పాట వాన అట్టా వేసింది. ఆ వానలోనే మళ్ళీ నేను వచ్చాను. ఇక్కడ కేకెత్తి ఎవరు పలకలేదు. నీళ్ళ గోరులోని అలా డొంక మీద దాలకపోయి తోలి మళ్ళీ 12:30 కల్లా ఇక్కడికి వచ్చి చూశాను. చూస్తే మధ్యలో ఆడక తగలేదు. వీళ్ళు మంచినీళ్ళు కానీ ఏడన్నా అన్నం తింటాయన్న కూర్చున్నారా, అసలు ఏంది పోయిన అని చెప్పి ఇక్కడికి వచ్చేకి వీళ్ళు ఏడు కనపడ్డారు. ఆ పెద్ద ఆయన వాటేసుకొని పైకి లేవ తీసా, ఏందన్నా లేదిస్తే ఇటు ఏలపడిపోతున్నాయి. సరే పిడిగిపోయి వీళ్ళు చచ్చిపోయారని నిర్ణయించుకొని ఇక నాకేం అర్థం కాక వాళ్ళ కాడపోయాను. వాళ్ళ కాడపోయి వాళ్ళని తీసుకొని మళ్ళీ గొర్రెల కాడపోయి ఏరే వాళ్ళని గొర్రెల కాడ పెట్టి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ప్రెసిడెంట్కి వాళ్ళకి తెలియపరిచారు. దేవరపల్లి దళితులకు స్వేచ్ఛను కల్పించాలని పిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కొరివి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అధికారులు, పోలీసులు సహకరించారు. స్థానిక ఎమ్మెల్యే దీనిలో ప్రధానంగా గడగా ఉంది. సో చట్టాన్ని చట్టమే కాకుండా అధికారులకి నేరాలు లేకుండా కేవలం భూములు లాక్కునేటువంటి చేసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. దేవరపల్లి దళితులపై పెత్తందారులు వివక్ష చూపుతున్నారని, కోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయడం లేదని విమర్శించారు. దళితులపై అక్రమంగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, పనులకు వెళ్లకుండా అధికారులు పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, డీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేమా శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్, డాక్టర్ రాజ్ విమల్, సైదా, గాదె లక్ష్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చెరువు ట్యాంక్ కాదని ఒక రైతు ఒక ఆయన దానికి డొనేట్ చేశారు. అందరూ గ్రామ సర్పంచ్ తో సహా వాళ్ళ బంధువులందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. ఇదే మరి ఆర్టీఓ, ఎంఆర్ఓ, రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ వీటెందుకు దేవరపల్లి గ్రామంలో దళితుల భూములని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దళితుల జీవితాలని నాశనం చేస్తున్నటువంటి పెత్తందారులపైన, ప్రధానంగా ఎమ్మెల్యే ఆయన అనుచరులపైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నేర నిరోధక చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని, అదేవిధంగా వాళ్ళకి భూములు రక్షించాలని, వాళ్ళకి రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఈ రోజున ప్రతినిధి బృందంగా కలిసి జాయింట్ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పేదలుగా ఉన్నటువంటి దళితుల భూములకి రక్షణ కల్పించడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పోలీసులు, అధికార పార్టీ కుమ్మక్కై దళితులను భయపెట్టి దేవరపల్లి గ్రామంలో భూమి సమస్యని సృష్టించారు. కొత్తగా భూమి లేకపోగా ఈరోజు దళితుల పట్ల నిర్లక్ష్యంతో, వివక్షతోటి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి కాంగ్రెస్ పార్టీ తగిన విధంగా ఆందోళన కార్యక్రమం రూపొందిస్తుంది. జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఈ రోజు వరకు కూడా
ఆ గ్రామం సందర్శించకపోవడం అత్యంత విచారకరమైన విషయం. 2 నెలలుగా జరుగుతున్న ఈ వివాదంలో ప్రభుత్వం ఏమాత్రం కలగజేసుకోలేదు. దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడద్దని ఎవరైతే ముద్దాయిలుగా ఈ రోజున ఉన్నారో ఎమ్మెల్యే సాంబశివరావుతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, దళితులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టానికి అధికారం జరుగుతున్న పోరాటంలో చట్టం తరపున మేమంతా ఉండి పోరాడుతున్నాం. వాళ్ళు అధికారం ఉపయోగించుకుని పోరాడుతున్నారు, అధికారాన్ని ఉపయోగించుకుని అణిచివేస్తున్నారు. అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చట్ట పరిధిలో పోరాటం చేస్తుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలు ఇతర పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఒక సమరశీల పోరాటాన్ని నిర్వహించి ఈ పర్చూరు నియోజకవర్గంలో సాంబశివరావు ఎమ్మెల్యే దురాఘాతాలకు వ్యతిరేకంగా ఇటీవల మరణించిన మాజీ కౌన్సిలర్ చావల కృష్ణ కుటుంబ సభ్యులను శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పరామర్శించారు. కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు, ధైర్యంగా ఉండాలని కోరారు. టి అనంతమ్మ, గోగినేని రామారావు, కఠారి లక్ష్మణ్, అడపా స్వాములు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చావలి కృష్ణ గారిని మరణం అంటే ఇది నమ్మలేని నిజంగా ఉంది. వారితో మా కుటుంబం అంటే మాగుంట కుటుంబం ఎంతో సన్నిహితంగా కలిసిమెలిసి పనిచేస్తూనే ఉన్నాము. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు వారు అప్పుడు కౌన్సిలర్గా ఉండి ఆయన విజయం తర్వాత కూడా ఎప్పుడూ సహకరిస్తూ మా అన్నగారితో కూడా కలిసిమెలిసి తర్వాత కూడా పనిచేయటం అనేది జరిగింది. అదేవిధంగా పార్వతం గారైనా నాతో కూడా ఆ కుటుంబం మా కుటుంబం ఎప్పుడు ఒక మంచి స్నేహపూర్వకమైన కుటుంబాలుగా మారి కృష్ణ గారు అయితే 3 పర్యాయాలు కౌన్సిలర్గా చేసినారనంటే సీనియర్గా ఆయన ఈ ఒంగోలు మున్సిపాలిటీలో ఆయన సేవలు ఎంతో అందించిన వ్యక్తి. అది ఆయన ఆరోగ్యం బాగున్నంత కాలం ఎప్పుడు కూడా నేను ఒంగోలుకి వచ్చితే వచ్చేవారు, కలిసేవారు, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పేవారు. మేము కూడా ఇక్కడే వారి ఇంటికి రావటం అనేది కూడా జరుగుతుండేది. ఈరోజు దురదృష్టం అది. చిన్న వయసులోనే అంటే 67-68 సంవత్సరాలు అంటే వారు అనారోగ్యంతో ఈ విధంగా కాలం చెందటం అనేదాన్ని బాధపడుతూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుకుంటూ నిజంగా ఆ చావల కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూర్చవలసిందిగా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. నగరంలోని కర్నూలు రోడ్లో గల 43వ డివిజన్ ఆంధ్రకేసరి నగర్లో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. చిన్నారుల ఆటపాటలు అదరహో అనిపించాయి. స్థానికులు ఉత్సాహంగా ఆటల పోటీలలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. Una alfombra voladora para la China y sin regreso. Voy a echar una mano, voy a cumplir tus deseos. పక్కనే వస్తా
నవ నిర్మాణ దీక్ష మహాసంకల్పం కార్యక్రమంలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డిబేట్ కాంపిటీషన్లో ఒంగోలులోని శివాని పబ్లిక్ స్కూల్ విద్యార్థిని యువి సాయి కుసుమ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి డైరెక్టర్ రాజ్యలక్ష్మి చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి కుసుమను శివాని పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఎన్ నాగేశ్వరరావు మరియు అధ్యాపక బృందం అభినందించారు. ఆగస్టు 2వ తేదీన జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డిఆర్ఓ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్జీదారులందరూ 2వ తేదీన సంబంధిత రెవెన్యూ కార్యాలయాలను సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. బ్రెజిల్ టెక్నాలజీ సహకారంతో ఒంగోలు జాతి పశువులను అభివృద్ధి చేయాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తాను రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ బ్రెజిల్ దేశాన్ని సందర్శించిన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్రెజిల్ దేశంలో ఒంగోలు జాతి పశు సంపదను అభివృద్ధి చేస్తున్నారని 20 లక్షల ఒంగోలు జాతి పశువులను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. బ్రెజిల్ నగరం ఒబేరాలో జరిగిన సదస్సులో హాజరైన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ను, ఆంధ్రప్రదేశ్లో ఒంగోలుని కేంద్రంగా చేసుకుని ఒంగోలు జాతి పశు సంపదను అభివృద్ధి చేయడానికి నిర్ణయించినట్లు ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 2 సంవత్సరాల కిందట నేను ఇండియన్ డెలిగేషన్ కింద మన స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు, నేను, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, ఇంకో 2-3 రైతులు బ్రెజిల్ దేశాన్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే బ్రెజిల్ దేశంలో మన ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు మన ఇండియాలో లేనంత 10 అంతల బ్రెజిల్ దేశంలో ఉత్పత్తి జరుగుతుంది. అప్పుడు మేము ఆ దేశానికి కోడెల శివప్రసాద్ గారు నేను పోయినప్పుడు ఒబేరా అనే నగరంలో ఎగ్జిబిషన్ పెడితే అందులో సుమారు 20 లక్షల ఒంగోలు జాతి ఆవులు, గేదెలు అక్కడ ఉన్నాయి. మన ఇండియాలో ఈరోజు ఒంగోలు జాతి గేదెలు కేవలం 3 లక్షలే ఉన్నాయి, ఆవులు కానీ ఎద్దులు కానీ. అట్లాంటిది ఇతర దేశంలో బ్రెజిల్ దేశంలో 20 లక్షల ఆవులు ఉన్నాయి. సో మన సంపదను వాళ్ళు ఎంతో విధంగా పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ టెక్నాలజీ తెచ్చి మనం కూడా ఇండియాలో మన సంపదని మనం ఒంగోలు జాతి సంపద దేశానికే గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చింది కాబట్టి అది ఆ సంపదను తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఒంగోలు నగరాన్ని అక్కడ బ్రెజిల్లోని ఒబేరా నగరానికి అనుబంధ నగరంగా సిస్టర్ సిటీగా మెన్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోడెల శివప్రసాద్ గారు ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒంగోలు నగరం కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒంగోలు నగరాన్ని తీసుకోవాల్సిందిగా సిస్టర్ నగరంగా తీసుకోవాలని అభ్యర్థన చేయడం జరిగింది. అమరావతికి వచ్చి నేను అమరావతిలో ఉంటే నన్ను కలిశారు. అట్నే కోడెల శివప్రసాద్ గారిని మన మున్సిపల్ కమిషనర్ గారి సమక్షంలో జరిగింది. మన ఒంగోలుని ఒబేరా నగరం సిస్టర్ సిటీగా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. ఇది ఎంతో మనం ఆనందపడాల్సిన విషయం. అదేవిధంగా బ్రెజిల్ నగరంలో ఉన్న సాంకేతికంగా ఏ విధంగా అభివృద్ధి చేశారో నగరాన్ని, అదేవిధంగా మనం ఒంగోలు నగరాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి సిస్టర్ నగరంగా
మనకు కూడా వాళ్ళ టెక్నాలజీ అంతా ఇస్తారు కాబట్టి ఈ ఒంగోలు పట్టణానికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సంబంధంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మీకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు సాహిత్యాన్ని కడలి అంచులు దాటించిన కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత స్వర్గీయ సి నారాయణ రెడ్డి అని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. సినారే 86వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు వచ్చి వారికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని అన్నగారు చేస్తూ ఉన్నారు. తర్వాత పుష్ప నీరాజు కొండారెడ్డి గారు వీపు కనిపిస్తుంది, రూపంలో ఒక వ్యాసం రూపంలో ప్రచురించి మీకు సంబంధించినటువంటి వ్యాసం కూడా ఈ సంస్మరణ పుస్తకంలో ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీ వేదిక మీద మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు పెద్దలు వస్తున్నాయి వారి చేతి మీద ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయండి అని చెప్పి ఆ సిపి బ్రౌన్ సేవా సమితి ప్రతినిధి సివి రెడ్డి గారు వారు బెంగళూరు నుంచి వారి చేత పంపించడం జరిగింది. ఆ పుస్తక ఆవిష్కరణని అన్నగారు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఆవిష్కరణ చేశారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో నిర్వహించిన సినారే 86వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెంగళూరు సిపి బ్రౌన్ ప్రెస్ ఆధ్వర్యంలో ముద్రించిన సినారే సంస్మరణ సంచికను ఆయన ఆవిష్కరించారు. సినారేతో వారి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని, జిల్లా రచయితల సంఘంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కోశాధికారి ఎత్తపు కొండారెడ్డి, సభ్యులు ఎంబీఎస్ శాస్త్రి, గంగిశెట్టి నరసింహారావు, పాలూరి శివప్రసాద్, కెవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి నుంచి దివికి వెళ్ళిన తర్వాత మొదటి పుట్టినరోజు ఇది మనం అంతా ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలని మనం అంతా ఒంగోలు వాళ్ళం మననం చేసుకుంటూ 3 పర్యాయాలు ఒంగోలుకు వచ్చారు. నా అదృష్టం నేను కూడా ఆ 3 పర్యాయాలు కూడా ఉండటం అనేది. వారితో మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు మేమంతా కూడా చాలా సన్నిహితంగా కూడా ఆ కుటుంబంతో కూడా కలిగిన వారం. నేను పార్లమెంట్ మెంబర్గా లోక్సభకు ఉన్నప్పుడు వారు రాజ్యసభ మెంబర్గా నామినేట్ కాబట్టడం, వారితో పాటు కమిటీ మీటింగ్లోనూ చాలా సన్నివేశాల్లో ఎక్కువగా కూడా వారితో కూడా పాల్గొనడం అనేది కూడా జరిగిన అదృష్టం అనేది కూడా తెలుపుకుంటున్నాను. ఇప్పుడే పెద్ద హనుమారెడ్డి గారికి ఇవాళ పేపర్లో చూసిన తర్వాత వారి వంశ పారంపర్యంగా వారి ముని మనవరాలు వరేణ్య అంటే మన మాజీ మంత్రివర్యులు గాజు వెంకటరెడ్డి గారి మనవరాలని ఆ అమ్మాయి కూడా ఎక్కువ కూడా ఇవన్నీ కవిత్వాలు అనేది కూడా ఎక్కువగా రాయటం అనేది ఇంత చిన్న వయసులో నిజంగా పెద్దలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆశీస్సులు అనేది ఆ కుటుంబానికి ఉన్నతి అనేది తెలపడం. శ్రావ్యమైన ఆ పాటని అందుకు ఎంపిక చేసిన మన సోదరుడు పొన్నూరు శ్రీనివాసుల్ని, ముఖ్యంగా అచ్యుతనైతే ప్రపంచ తెలుగు మహాసభల్లో మన తెలుగు పాట పెద్దలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఆ పాటని చక్కగా ఆలపించాడు ఉన్నప్పుడు సోదరుడు అచ్యుతు. వారిని నిజంగా మనం ప్రశంసించవలసిన అవసరం ఉన్నదని కూడా తెలుపుకుంటూ, ఒంగోలులో మనకు ప్రముఖ కళాకారులు చాలామంది ఉన్నారు. ఉన్నప్పుడు కూడా అందరినీ వెలుగులో తీసుకొచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రకాశం జిల్లా రచయితల సంఘంతో కూడా కళాకారుల సంఘాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పుడు పెద్దల్ని మనం మన్నం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకోవడం అనేది చాలా సంతోషంగా కూడా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు ప్రకాశం జిల్లా రచయితల సంఘం వారు, వారి మిత్ర బృందం అందరూ కూడా మరొకసారి ప్రత్యేక అభినందనలు కూడా తెలుపుకుంటూ ఈ ఎన్ని గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకోవడానికి పోయిన నెల 18వ తారీఖుని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారంగా అచ్యుతు బాధ్యతను తన నెత్తి మీద వేసుకొని ఎక్కడున్నాడో అచ్యుతు ముందుకు రావాలి. అందరూ కొత్త కళాకారులను తీసుకొచ్చి వారితో ఈ పాటలు పాడే విధానం ఎట్లా ఏమిటి అని కూడా వెనకాడకుండా అందరి కొత్త కళాకారులతోనే ఈ వేదిక మీదకు వచ్చి అతను తన చేవను చూపిస్తున్నాడు.
అందరూ కళాకారులు చాలా అద్భుతంగా పాడుతున్నారు, చాలా అద్భుతంగా వాయిస్తున్నారు. వారందరినీ కూడాను మన కరతాళ ధ్వనులతో అభినందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు అన్ని వేదికల మీద అన్ని పాటలు పాడేవాళ్ళైతే వాళ్ళకి రిహార్సల్స్ కూడా ఏం పర్లేదు. పాడేవాళ్ళు పాడుతూ ఉంటారు, వాయించేవాళ్ళు వాయిస్తూ ఉంటారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఇక్కడ అది కాదు. అసలు ఈ పాటలే కొత్త. మీలో ఎంతమంది విన్నారో ఈ పాటలు ఈ వేదికల మీద లేకుంటే ఇట్లాంటి వేదికల మీద తెలియదు, కానీ అన్ని కొత్త పాటలే పాడుతున్నారు. ఈ సరైన నీకెవరు అనే పాట అసలు అసాధారణంగా ఉంటుందన్నమాట. ఆ పాటను మనం వింటున్నప్పుడు మనం కూడా కరిగిపోతాం. అట్లాంటి పాటలని సెలెక్ట్ చేసుకొని అచ్యుతు ఇది ఒక ధైర్యంతో కూడినటువంటి విషయం అనుకోవాలి. అచ్యుతులు మనం అందరం అభినందించాలి. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుండెకు సంబంధించిన అత్యాధునిక వైద్యం అమృత హాస్పిటల్లో అందుబాటులో ఉన్నట్లు డాక్టర్ కేశవ తెలిపారు. ఎందరినో ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడినట్లు చెప్పారు. హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో అమృత హాస్పిటల్ డాక్టర్ కేశవ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గుండెకు సంబంధించిన జబ్బులతో పాటు ఇతర క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు అత్యాధునిక వైద్యం అందించినట్లు తెలిపారు. దాదాపు 4300 వైద్య ప్రక్రియలను అత్యాధునిక డిజిటల్ క్యాత్ ల్యాబ్లో నిర్వహించామని, 400కు పైగా ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు చేశామని, 99% సక్సెస్ రేటుతో విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. పెద్ద నగరాలకు పరిమితమైన మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ, కీహోల్ హార్ట్ సర్జరీని డాక్టర్ ఆర్ దిలీప్ కుమార్ నేతృత్వంలో అమృత హార్ట్ హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ కేశవ తెలిపారు. మనం గత 5 మన హాస్పిటల్లో 20 సంవత్సరాలుగా గుండెకి సంబంధించిన వైద్య సేవలు అందిస్తున్నాము. గత 5 సంవత్సరాల నుంచి మనకి గుండె ఆపరేషన్లు కానీ, తర్వాత యాంజియోప్లాస్టీ కానీ, స్టెంట్స్ కానీ జరుగుతున్నాయి. అందులో కూడా గుండె ఆపరేషన్స్లో కూడా లేటెస్ట్గా మనకు ప్రస్తుతానికి కార్పొరేట్ హాస్పిటల్ వరకే పరిమితమైనటువంటి అతి ఖర్చుతో కూడుకున్నటువంటి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా మనం ఇక్కడ మొదలుపెట్టాం. డాక్టర్ దిలీప్ కుమార్ గారు గుండె ఆపరేషన్ డాక్టర్ గారు మనకి ఈ నెలలోనే ఒక 2 పేషెంట్స్కి ఒక బైపాస్ ఆపరేషన్, ఒక హార్ట్లో హోల్ అంటే ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు, అది కూడా క్లోజ్ చేయడం జరిగింది, విజయవంతంగా జరిగింది. సో దాని సందర్భంగా ఈ అవకాశాన్ని అంటే మనకి అరుదుగా కార్పొరేట్ హాస్పిటల్లో దాదాపు 4-5 లక్షలు అవుతుంది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడ మనకి ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ, తర్వాత ఆరోగ్య రక్షణ పథకం కానీ, తర్వాత ఈవెన్ పేయింగ్ పేషెంట్స్ కూడా అతి తక్కువ ఖర్చుతోటి మేము చేయగలుగుతున్నాము. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనం జిల్లా ప్రజలు. దిలీప్ కుమార్ అండి. అయితే ఈరోజు మిమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ పిలవడానికి కారణం ఏంటంటే, మేము ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా నేను, అంతకుముందు వేరే సర్జన్ కూడా ఉండేవారు, ఇక్కడ ఆపరేషన్లు చేస్తూనే ఉన్నాం, రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 400 పైనే ఆపరేషన్లకి ఈ హాస్పిటల్లో మనం కంప్లీట్ చేసాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రొటీన్గా కాకుండా మీరు వినే ఉంటారు ల్యాప్రోస్కోపీ సర్జరీస్ అని. అంటే ఒకప్పుడు ఏంటంటే మనకు పొట్టలో ఏ పిత్తాశయం తీయాలన్నా, అపెండిక్స్ తీయాలన్నా సరే కంప్లీట్గా ఓపెన్ చేసి చేసేవాళ్ళం. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇప్పుడు మనం రేర్గా చూస్తాం, అన్నీ కూడా జస్ట్ కీహోల్ సర్జరీ అని వచ్చింది. సో ఆ రకంగా అది బాగా పాపులర్ అయింది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే పేషెంట్ ఈరోజు అడ్మిట్ అయితే 2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవటం, బ్లీడింగ్ తక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్ తక్కువగా ఉండటం. సో ఇదే వర్క్ మనకు 1990-95 మధ్యలో కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే అప్పుడే మనం గుండెకు కూడా ఈ రకంగా చేయగలమా అనే ఒక రకమైన మనం అటెంప్ట్ అయితే చేయడం జరిగింది గుండె మీద. కాకపోతే ఏంటంటే ఆ రోజు మనకున్న టెక్నాలజీ కానీ, లేదంటే మనకు అందుబాటులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంత రిఫైన్మెంట్ లేక ఏంటంటే అది కొంత రకంగా ఫెయిల్ అయింది అని చెప్పాలి. ఏది ఈ కీ హోల్ సర్జరీ హార్ట్ కోసం చేసేది. మీరు ఒకటే గమనించారు, ఇప్పుడు అపెండిక్స్ వేరు, పిత్తాశయం వేరు. ఆ అపెండిక్స్, పిత్తాశయం అన్నవి మన కడుపులో స్టేబుల్గా ఉంటాయి, కదలకుండా అలాగే ఉంటాయి. సో దాని మీద మనకు ఆపరేషన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంటుంది. కానీ మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేదాకా చివరి నిమిషం దాకా గుండె కదులుతూనే ఉంటుంది. సో ఈ నిరంతరం ఇది కదులుతూనే ఉండేటప్పుడు ఏంటంటే మనకి టెక్నిక్ అన్నది దాని మీద డైరెక్ట్గా దూరం నుంచి లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలతో మనం బయట నుంచే చేతులు దాన్ని టచ్ చేయకుండా ముందస్తు పరీక్షల ద్వారానే క్యాన్సర్ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చునని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పర్వతనేని నాగేంద్ర తెలిపారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని పరీక్షలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోస్తా ప్రాంతంలో ఎక్కువగా రొమ్ము, గర్భస్థ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతూ ముందస్తు వైద్య విధానం లేక ప్రాణాపాయం కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రతి నెల ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నందు పరీక్షలు జరిపి క్యాన్సర్ నిర్ధారించి తగిన వైద్యం అందిస్తున్నామన్నారు.
అత్యాధునిక వైద్య పరికరాలు కిమ్స్లో లభిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుంకేసుల వెంకటేశ్వర్లు, మేనేజర్ సాతులూరి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ పర్వతనేని నాగేంద్ర గారు మన సర్జికల్ ఆంకాలజిస్ట్, ప్రముఖ వైద్యులు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి మన ఒంగోలుకు విజిట్ చేశారు. ఈరోజు మనం ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేశాం. నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ కిమ్స్ తరఫున మనం సూపర్ స్పెషాలిటీస్, మనకు ఇక్కడ ఒంగోలులో లేని స్పెషాలిటీసు, వాటి సేవలు కూడా మనం కిమ్స్ ఒంగోలు ద్వారా మన ప్రజలకు, ఒంగోలు ప్రజలందరికీ కూడా అందించాలనే సదుద్దేశంతో మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు గారు ఈ విధంగా ఏర్పాటు చేశారు. వీరు ప్రతి నెల మన హాస్పిటల్ని విజిట్ చేస్తారు. సర్వీసెస్ మన వాళ్ళకందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ ఈ క్యాన్సర్ జబ్బులతో బాధపడే వాళ్ళు కానీ, ఈ ఆంకాలజీ తరఫు నుంచి కానీ, సర్జికల్ ఆపరేషన్స్ కావాల్సిన వాళ్ళు కానీ. నా పేరు డాక్టర్ నాగేంద్ర అండి. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ఇవాళ కిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాను. ఇప్పటి వరకు మేము దాదాపు ఒక 20 పైన కేసులు చూశాను ఒక గంటలో. రెస్పాన్స్ బాగుంది. నేను చూసిన కేసెస్లో చాలా వరకు రొమ్ము క్యాన్సరు, గర్భసంచి క్యాన్సర్లు చూశాను లేడీస్లో. మన సైడు ఈ కోస్టల్ ఆంధ్ర ఈ వైపు అంతా మ్యాక్సిమం రొమ్ము క్యాన్సరు, గర్భసంచి క్యాన్సర్లు ఎక్కువ ఉంటాయి. నేను ప్రజలకి చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ రొమ్ము క్యాన్సర్కి ప్లస్ గర్భసంచి క్యాన్సర్కి ఎఫెక్టివ్ ముందలే కనిపెట్టగలిగే మన దగ్గర టెస్ట్లు మన దగ్గర ఉన్నాయి. అది కాస్త మనం అవేర్నెస్ పెంచి విమెన్లో డాక్టర్ దగ్గరికి వచ్చి టెస్టులు చేయించుకో, వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి కలిసి చూపించుకోవాలని ఉద్దేశంతో ఆర్గనైజ్ చేసిన క్యాంప్ ఇది. The response was very good, and I thank the faculty of KIMS, the in charge medical superintendent garu. He has organized the camp very wonderfully, and I thank him. And Murthy garu kuda was a good contribution from him also. నేను అనేది రెండండి. ఒకటి రాకముందులే తెలుసుకోవటం ఒకటి, రెండోది వచ్చిన తర్వాత తొందరగా కనిపెట్టుకునేది అదొకటి. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, త్వరగా కనిపెట్టాల్సిన వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని అంటాము. యూజువల్గా మన రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే స్త్రీలకి వాళ్ళ సొంత రొమ్ముని ఎట్లా పరీక్షించుకోవాలనేది ఒక ఎగ్జామినేషన్ ఉంది. అది నేర్చుకోవాలి. అది ఇంటర్నెట్లో కానీ చాలా వేరియస్ మీడియాస్తో కానీ చాలా అవేర్నెస్ ఉంది. ఎట్లా టెస్ట్ చేసుకోవాలనేది వాళ్ళకి ఒక విధానం ఉంది. సో ఎంత చిన్నగా కనిపెడితే రొమ్ము క్యాన్సర్ అంత మంచిది. చిన్నగా కనిపెడితే దానికి క్యూర్ అవుతుంది. టోటల్గా మనిషి దానివల్ల చనిపోయే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటుంది. అదే పెద్దదై స్టేజ్ పెరిగిన తర్వాత కనిపెడితే దానికి అన్ని ట్రీట్మెంట్లు తీసుకోవాలి. సర్వైవల్ ఛాన్సెస్ తగ్గుతూ పోతుంది స్టేజ్ పెరిగిన కొద్దిగా. అట్లాగే ఇప్పుడు మనకి గర్భసంచి క్యాన్సర్ ఉంటాయి. గర్భసంచి క్యాన్సర్కి ఉన్నప్పుడు త్వరగా మనం తెలుసుకోవాలి అంటే వైట్ డిశ్చార్జ్ అంటాం, లేదా కింద నుంచి రక్తం పోవటం. అంటే ఎంత తొందరగా డాక్టర్ చూపించుకుంటే అంత మంచిది. ఇట్లాంటి అర్లీ స్టేజ్లో తెలుసుకుని వాటికి కూడా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లాగే ఇంటెస్టైన్ క్యాన్సర్ అంటాం. ఇంటెస్టైన్ రెక్టల్ క్యాన్సర్ అంటే వాటికి కూడా పైల్స్ బాధపడుతున్నప్పుడు పైల్సే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. వెళ్ళి డాక్టర్స్ చూపించుకుంటే పైల్స్ కాకుండా అందులో క్యాన్సర్ కూడా ఉందా లేదా తెలుస్తుంది. అట్లా ప్రతి ఒక్క క్యాన్సర్కి ఎర్లీగా తెలుసుకోవడానికి వార్నింగ్ సైన్స్ ఉన్నాయండి. సాతులూరి, జనరల్ మేనేజర్ కిమ్స్ హాస్పిటల్. ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలందరికీ, మన ఒంగోలు ప్రకాశం జిల్లా వాసులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మనం ఫ్రీగా ఆర్గనైజ్ చేశాము. దీన్ని చాలా ఎఫెక్టివ్గా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. ఇలాగే మంత్లీ డాక్టర్ గారు చెప్పినట్టు మంత్లీ మనం ఈ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేస్తాము.
తర్వాత మనం ఈ ప్రివెన్షన్ గురించి ఇందాక అడిగి ఉన్నారు మీడియా మిత్రులు. ఆ ప్రివెన్షన్ గురించి మన దగ్గర హెల్త్ చెక్ ప్యాకేజ్ ఆల్రెడీ మనం డిజైన్ చేస్తున్నాం. అన్ని కేటగిరీస్ మేల్కి ప్లస్ ఫిమేల్కి ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్స్, మాస్టర్ హెల్త్ చెక్స్ అని, తర్వాత ఫిమేల్కి వచ్చేసరికి వెల్ ఉమెన్ ప్యాకేజ్ అని చెప్పి 35 years అబవ్ ఉన్న వాళ్ళకి ఒక 2500 ఆ రేంజ్లో మనం ప్యాకేజ్ డిజైన్ చేస్తున్నాం. దీనిలో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రఫీకి సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసే లేటెస్ట్ ఎక్విప్మెంట్ మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. దాని ద్వారా మనకి ముందే ఈ క్యాన్సర్ ఏదైనా మనం సస్పెక్ట్ చేసుకుంటే డాక్టర్ గారికి డయాగ్నోస్ ఈజీగా అవుతుంది. అలాంటి వాటిని మన స్టేజ్లోనే డాక్టర్ గారు చెప్పినట్టు ముందు స్టేజ్లోనే మనం ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ప్యాప్స్మియర్ టెస్టులు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి హెల్త్ చెక్ ప్యాకేజ్ని ఒక సర్టన్ ఏజ్ దాటిన పీపుల్ రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఒకసారి మన దగ్గరికి వచ్చి మన హాస్పిటల్లో కానీ ఇంకా ఎక్కడైనా సరే హెల్త్ చెక్స్ అవి చేయించుకుంటా ఉంటే మనం ముందే ప్రివెంట్ చేసి యాంటిసిపేట్ చేసి వాటికి తగిన మెడిసిన్ తీసుకుని సరైన దిశలో మనం హెల్త్ని మెరుగుపరచుకోవచ్చు అని చెప్పి ఈ మీడియా దీని ద్వారా మన ఒంగోలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. ఒంగోలు మంగమూరు రోడ్లోని నారాయణ కిడ్స్ ప్లే స్కూల్లో పండ్లు కూరగాయల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పండ్లు కూరగాయలను నృత్య రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, అధ్యాపక బృందం పాల్గొన్నారు. సత్యాన్యూస్లో స్వల్ప విరామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సంఘ కార్యాలయంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ప్రభుత్వ డ్రైవర్లు, విశ్రాంత డ్రైవర్లు పరీక్షలు చేయించుకున్నారు. కిమ్స్ హాస్పిటల్స్ వారి సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి జిల్లా అధ్యక్షుడు వి ప్రసన్నాంజనీ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, కిమ్స్ వైద్యులు డాక్టర్ షర్మిలి నేషన్, డాక్టర్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. అసోసియేట్ ప్రెసిడెంట్ కెసి కొండయ్య, సలహాదారుడు కె ప్రసాదరావు, ప్రచార కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వర్లు, ఆర్గనైజర్ టి ఏడుకొండలు 100 మంది శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విశ్రాంత డ్రైవర్లకు సన్మానం నిర్వహించారు. ఈరోజు ప్రభుత్వ డ్రైవర్ల సంఘం వారికి ఉచిత మెగా వైద్య శిబిరం మన కిమ్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వీళ్ళకి అందరికీ కూడా సహజంగా వీళ్ళు డ్రైవర్ వృత్తిలో ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, గుండె జబ్బులు ఒకటి ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ కార్యక్రమాల్లో వెళ్ళి పరీక్ష చేయించుకునే దానికి కష్టంగా ఉంటుంది కాబట్టి డాక్టర్లే కిమ్స్ కార్డియాలజిస్టు మేడం గారు వచ్చి ఈరోజు వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని అందరూ సద్వినియోగపరుచుకొని చెక్ చేసుకున్న తర్వాత కూడా రిపీటెడ్గా వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు, నార్మల్గా ఉంది కదా అని వదిలేయకుండా తర్వాత రిపీటెడ్గా ఈకో తర్వాత కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని అందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో అన్ని ప్రొసీజర్స్ జరుగుతున్నాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఈసీజీ, ఎకో, టీఎంటీ, కొరోనరీ యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్స్, పెరికార్డియోసెంటసిస్ అండ్ టెంపరీ పేస్ మేకర్స్ అన్ని ప్రొసీజర్స్ జరుగుతున్నాయి. సిటీ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మన ఒంగోలులో ఉండే ప్రజలందరికీ మంచి ఆపర్చునిటీ ఇది. అంటే వాళ్ళ డిసీజ్ ఎవాల్యుయేషన్కి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఎవరైనా కూడా హాస్పిటల్లో మనకి రావచ్చు. అన్ని స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఆరోగ్యశ్రీ స్కీమ్, ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది మన కిమ్స్ హాస్పిటల్లో. అండ్ త్వరలో ఈ ఆరోగ్య భద్రతా స్కీమ్ కూడా చేస్తుంది. సో ఎవ్వరూ ఏమీ వరీ అవనవసరం లేదు. మనము ఇంకా పూర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి మనం మ్యాక్సిమం డిస్కౌంట్లో కూడా మనం టెస్టులు చేయగలము. సో మీరందరూ యు ఆర్ వెల్కమ్ టు కిమ్స్ హాస్పిటల్ టు క్లియర్. వాస్తవానికి చెప్పాలంటే డ్రైవర్లలో కానీ లేదా కొన్ని మెకానికల్ వర్క్ చేసే వాళ్ళు కానీ బిజినెస్ పీపుల్లో కానీ ఈ ఉద్యోగ సంబంధమైన జబ్బులు వయస్సుతో నిమిత్తం లేకుండా
ఈ జబ్బులు వస్తున్నాయి. ఇందాక మన డాక్టర్ షర్మిలి గారు మా కార్డియాలజీ కన్సల్టెంట్ చెప్పినట్టు ఈ జబ్బులు అనేది కేవలం వయసు మీరిన వారికే కాదు, వయసు తక్కువ వారికి కూడా ఈ జబ్బులు వస్తున్నాయి. కేవలం ఈ మనం యాంత్రికమైన జీవితం, ఈ జీవితం ద్వారానే మనం జబ్బులు కొని తెచ్చుకుంటాం. నా పేరు ప్రసన్నాంజనేయ కుమార్, ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ మెడికల్ క్యాంపు పెట్టడం కారణం ఏమిటంటే, గత 4 మాసాలుగా గుండె జబ్బుతో ప్రభుత్వ డ్రైవర్లు చనిపోవడం జరిగింది. దానికి స్పందించి గవర్నమెంట్ డ్రైవర్లకి మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేద్దాం, అది గుండెకి సంబంధించి చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఎమ్మటే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళని సంప్రదించగానే పెట్టుకోయా మీ గవర్నమెంట్ డ్రైవర్స్ మొత్తానికి మీకు అన్ని ఎకో, ఈసీజీ, మెడిసిన్స్, ఆల్ టెస్టులు మొత్తం చేసి మీ బిల్డింగ్కి అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొని వచ్చేసి ఈ కార్యక్రమం మేము చేస్తాము. మన గుండె డాక్టర్ గారు కూడా వస్తారు, మీకేం ఇబ్బంది లేదు, అన్ని ఏర్పాట్లు చూసుకుంటాము, అవసరమైతే నేను కూడా వస్తానని చెప్పి క్యాంపుకి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మంగమూరు రోడ్లో నిర్మిస్తున్న మద్యం షాపును తొలగించాలని ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా స్పందన లేదని ఐద్వా నాయకురాళ్లు ధ్వజమెత్తారు. మద్యం దుకాణ నిర్మాణపు పనులను అడ్డుకున్నారు. మంగమూరు రోడ్లో మద్యం షాపు నిర్మించే ప్రాంతానికి దగ్గరలో పాఠశాలలు, గుడి, చర్చ్, గృహ సముదాయాలు ఉన్నాయన్నారు. నిత్యం పనులకు వెళ్లే వారిలో రద్దీగా ఉండే ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు సిహెచ్ రమాదేవి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, గంట రామానాయుడు, బడుగు ఇందిరా, ఎస్కే ముంతాజ్, భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ ఎస్కే పీరు, దాసు, ఎస్కే హరికృష్ణ, ఎస్కే జబ్బారు, సిఐటియు నాయకులు ఎస్డి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఈ నిర్మాణాన్ని ఆపాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా కలిసి రావడం జరిగింది. అదేవిధంగా అధికారులకు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఈ షాపు నివాసాల మధ్య ఉందని ఒకవైపు చెప్తున్నా గానీ ఈ రోజు షాపు నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరిగింది. దాన్ని మేము ఐద్వా మహిళా సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు నివాస ప్రాంతాల్లో ఈ రోజు మద్యం షాపులు పెట్టడం వల్ల వస్తున్నటువంటి అనాథాలు అన్ని కావు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి స్కూల్ ఉంది, చైతన్య స్కూల్ ఉంది, అదేవిధంగా ఇటువైపు చర్చి ఉంది, అలాగే ఇటు మిలిటరీ కాలనీ నుంచి కానీ ఇటు గాంధీ రోడ్ లోకి ఏం తెచ్చుకోవడానికి వెళ్లాలన్నా గానీ ఈ రోజు ఈ దారి నుంచి ఈ రోజు మహిళలు గాని ఎవరైనా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీన్ని మద్యం షాప్ నిర్మాణాన్ని ఆపాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఈ షాపు నిర్మాణాన్ని అడ్డుకుంటాం. రాబోయే కాలంలో కూడా కలిసి వచ్చే వాళ్ళతో కూడా ఈ మద్యం ఆందోళన చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మనం చూస్తా ఉన్నాం, గత 10 రోజుల క్రితం మద్యం తాగి ఈ రోజు పీసీపల్లి మండలంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల చిన్నారి సియోని కుమారి మీద జరిగినటువంటి ఈ వైన్ షాపుల ఆదాయాన్ని ప్రధానంగా చేసుకొని ప్రభుత్వాన్ని నడవాలనుకోవడం చాలా అవివేకంగా ఉంది. ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ ఒక పక్క చర్చి ఉంది, ఒక పక్క చైతన్య స్కూల్ ఉంది, ఇంకో పక్క ఓపీఎస్ స్కూల్ ఉంది, మిలిటరీ కాలనీ ఉంది, శివప్రసాద్ కాలనీ ఉంది. ఈ శివారి కాలనీలో వాళ్ళు పనులే లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, ఇంట్లో ఆడవాళ్లు మగవాళ్లు ఇంటికి డబ్బులు దాకా బాధపడుతుంటే ఇక్కడ వైన్ షాప్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ తాగే విధంగా ఇక్కడ వైన్ షాప్ పెట్టడం అనేది చాలా దారుణమైన విషయము. ఎంతంత దుర్మార్గంగా ఉందంటే ఈ రోజు అబ్కారీ మినిస్టర్ అయిన జవహర్ గారు బీర్ ఈజ్ హెల్త్ డ్రింక్ అంటం అనేది అతని అవివేకానికి ఒక నిదర్శనం అని మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాము. కానీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఆపడానికి మేము ఇక్కడికి వచ్చాము. ప్రభుత్వం మేము వెళ్ళిన తర్వాత అయినా కన్స్ట్రక్షన్ ఆపడం మొదలుపెడితే మటుకు మళ్ళీ వచ్చి ఆపడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఇక్కడ వైన్ షాప్ అనేది కట్టడానికి వీల్లేదు.
ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఆల్రెడీ కలెక్టర్ గారికి వినతి పత్రం రోజుకి 150 రూపాయలు కూలీ 200 కూలీ తెచ్చుకొని వాళ్ళ ఇళ్ల మధ్యలో పెడితే వాళ్ళు ఇంటికి ఎంత తీసుకెళ్తారు, వాళ్ళు ఎంత తాగుతారు మీరు ఆలోచించండి. అంటే నిరుపేదల జోలికే మీరు వెళ్తున్నారు. డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళి పెట్టండి వైన్ షాపులు, దమ్ము ధైర్యం ఉంటే అక్కడ పెట్టండి. ఇలాంటి శివార్ కాలనీల్లో నిరుపేదలు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని షెడ్యూల్ క్యాస్ట్ కులాలన్నీ ఉన్న ఏరియాల్లో పెట్టి మీరు దయచేసి వాళ్ళని మద్యానికి బానిసలు కాయకుండా చూడాలని ప్రభుత్వం. కన్స్ట్రక్షన్ మొదలు పెడితే మేము పగలగొడతామని కూడా హెచ్చరించినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా దుర్మార్గంగా ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది నిర్మాణం జరిగితే మేము కోలేయటానికి మహిళా సంఘం డివైఎఫ్ఐ వైఎస్ఆర్ గా మేము ఎదుర్కొంటామని, ఈ వైన్ షాప్ ఇక్కడ నడవనీయమని. బాబు పక్కరా ప్రకాశం జిల్లా రచయితల సంఘ ఆధ్వర్యంలో సి నారాయణ రెడ్డి 86వ జయంతి సందర్భంగా సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఆయన పాటలతో రూపొందించిన సంగీత విభావరి వీణులు విందు చేసింది. గాయని గాయకులుగా అచ్యుత్, రామకృష్ణ, హెలెన్ కుమారి, సత్యవాణి పాడిన పాటలు ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నాయి. వ్యాఖ్యాతగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు.
సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిడమానూరు పొలాల్లో పిడుగుపాటు, 3 గొర్రెల కాపరుల దుర్మరణం. దేవరపల్లి దళితులకు స్వేచ్ఛను కల్పించాలి, పిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కొరివి వినయ్ కుమార్ డిమాండ్. ప్రజల సహకారంతో ఒంగోలు జాతి పశువులను అభివృద్ధి చేయాలి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆకాంక్ష. సత్య న్యూస్లో నేటి మాట. బుగ్గ మీద జారిన కన్నీటిని తుడుచుకున్నట్లే అద్దం లాంటి మనసు మీద బాధను కూడా ఎప్పటికప్పుడు తుడిచివేసుకుంటుండాలి. లేకపోతే అంతర్దర్శనానికి విలు లేకుండా అది పాడైపోతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.